హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు రాజీనామాకి ఎలా చూడొచ్చు మనం? అసలు దీనివల్ల అధికార పార్టీకి వచ్చే నష్టం ఎట్లా ఉంటుంది? అసలు ఎందుకు అధికార పార్టీ వీళ్ళందరినీ వదులుకుంటుంది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు యాదవ్ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఒకటేంటంటే ఇప్పుడు నిజంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన 40 మంది టికెట్లు అయితే అనౌన్స్ చేస్తా అంటున్నాడు కదా, నిజంగా వాళ్ళ టికెట్లు అనౌన్స్ చేస్తే అపోజిషన్ కరెక్ట్గా ఉంటుందంటారు మీకు? మరి నేనేమంటున్నా భాయ్ సాబ్, తెలంగాణలో కేసీఆర్ గారి ముఖం చూస్తారు ఓటర్లు, ఇంకా ఎవరిని చూడరు. ఏ టికెట్లు వచ్చినా ఎవరికి వచ్చినా అంత టైంపాస్ చేసుకోవాలి ఎలక్షన్ల వాళ్ళు వచ్చి. కానీ అంటే మేము ఆ రోజు కష్టపడ్డాం, మేము ఈ రోజు కూడా కష్టపడుతున్నాం. వాళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా వాళ్ళు ఎన్ని ఎక్కడ బై ఎలక్షన్ వచ్చిన అంటే ఒక మునుగోడు తప్పితే ఎక్కడ బై ఎలక్షన్ వస్తే బీజేపీ కదా గెలిచింది అప్పుడు మొన్నటి దాకా. ఎన్ని బై ఎలక్షన్లు అయినా ఎన్ని గెలిచింది బీజేపీ? ఇప్పుడు రఘునందన్ రావుది కానీ తర్వాత ఇప్పుడు ఎవరు మన ఈటల రాజేందర్ గారి ఇవంతా కూడా అదే రెండే గెలిచింది. ఓకే, ఇలా నాన్న సాగర్ ఉంది, నోముల భగత్ గెలవదా బై ఎలక్షన్ వస్తే? ఇలా సైదిరెడ్డి గారు గెలవలేదా ఉత్తమ్ పద్మ గారి మీద? చెప్పండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే ఉందంటారు, కానీ బీజేపీ ప్రత్యామ్నాయం కాదంటారు. అరే ఏది కాదే, మాకు ప్రత్యామ్నాయం ఎవరు లేరంటున్నా. మళ్ళీ నువ్వు ప్రత్యామ్నాయం, వాడు ప్రత్యామ్నాయం, ఎవడు ప్రత్యామ్నాయం లేడు. వాళ్ళు ఏం చేసిరా బీజేపీ వాళ్ళు ఏం చేసిరు? ఖాళీ వాళ్ళు నేమ్ చేంజర్, వాళ్ళు నేమ్ చేంజర్, గేమ్ చేంజర్ కాదు. గేమ్ చేంజర్ మా కేసీఆర్ గారు. వాళ్ళు నేమ్ చేంజ్ చేస్తారు. ఇండియాని భారత్, కాశ్మీర్ని కిష్మీర్, ఇవే వాళ్ళ పని కాదు. ఓన్లీ నేమ్ చేంజర్. మోదీ అంటే నేమ్ చేంజర్, అమిత్ షా అంటే నేమ్ చేంజర్. మేము గేమ్ చేంజర్, మేము డెవలప్మెంట్, మేము గేమ్ చేంజ్ చేస్తున్నాం. కానీ అంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మీరు చూస్తున్నారు కదా? కాంగ్రెస్ నిజంగా పీతల పంచాయతీ. కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ లో పీతల పంచాయతీ. మీరు అట్లా అంటారు, వాళ్ళు వచ్చి మీకు ప్రత్యామ్నాయంగా అలా కూర్చుంటారు. ఎవరు ప్రత్యామ్నాయం ఎవరు చేసినా ఏం కాదు. నేనేం చెప్తున్నా, మీరు రాష్ట్ర 500కి సిలిండర్ ఇస్తాను చేసిరుగా మొన్న. ఓకే, ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిరు. ఆ 6 గ్యారెంటీలు ఏందో నేను చెప్తా. 6 గ్యారెంటీలు అంటే 6 గంటల కరెంట్ ఇస్తారు వాళ్ళు. 6 మంది సీఎంలు ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ 6 గ్యారెంటీలు ఇవి. 6 మంది సీఎం క్యాండిడేట్లు. 6 మంది చెప్పుకుంటారు సీఎంలు, నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పి. 6 గంటలు కరెంట్ ఇస్తే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్నాడు 3 గంటలు కరెంట్ సరిపోతే ఇంకో 3 గంటలు ఎక్కువ 6 గంటలు. వాళ్ళ టార్గెట్ అదే 6. ఒక్క మాట చెప్తున్నా, వీళ్ళ రాష్ట్రంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వీళ్ళు తెలంగాణలో ఏవైతే 6 గ్యారెంటీలు ఇస్తున్నారో అక్కడ ఈ 6 ఇస్తున్నారా ఒక్కసారి వాళ్ళని అడగండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడే రాజస్థాన్లో కాంగ్రెస్ ఇచ్చే పథకాలు ఏమున్నాయో. ఇలా మేము తెచ్చిన రైతు బంధుని వాళ్ళు కాపీ కొడతామంటారు, మేము ఇచ్చేదానికి రూపాయి ఎక్కువ ఇస్తామంటారు. ఇలా మేము పెన్షన్ ఇస్తున్నాం, 4000 రూపాయలు ఇస్తున్నాము. అట్లాగే ఎట్ ద టైం మళ్ళీ వికలాంగులకు కూడా మనం పెంచడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళని కూడా పర్మనెంట్ చేయడం జరిగింది. 45-50 వేల కుటుంబాలు అన్నట్టే నాటే చూడండి. కానీ దళిత బంధు కూడా మీరు స్కీమ్ పెట్టేది కదా, దళిత బంధు నిజంగా అందరూ దాన్ని ఇది చేసారు, కానీ దళిత బంధులో సక్సెస్ అయిందా బీఆర్ఎస్? 100% సక్సెస్ అయింది. ఎంతమందికి వచ్చి ఉంటుంది దళితులకి మీరు అన్నట్టుగా? ప్రతి కాన్స్టిట్యూన్సీకి 100 మందికి ఇచ్చినాం మొన్న, మళ్ళీ ఇప్పుడు 1000 మందికి ఇస్తారు. అసలు 100 మందికి వచ్చిందా? అసలు ఎవరిని అడిగినా, నేను చూసినట్లు ఎవరిని అడిగినా కూడా దళిత బంధు రాలేదని చెప్తారు కదా. కొంతమందికి లెక్క పెట్టి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కొంతమందికి ఎవరికి ఇచ్చిన ఎవరు అప్లై చేసుకున్నారు. పార్టీ నాయకులకి ఎక్కువ దళిత బంధు వచ్చింది, లేకపోతే కమిషన్లు తీసుకుంటారు. ఇది నేనేం చెప్తున్నా, కొంతమంది పిచ్చకుట్ల కొడుకులు ఉన్నారా, ఏం చేస్తాం బాబు చెప్పు. ఆ పిచ్చకుట్ల కొడుకులు ఉండి ఒకరిద్దరి దగ్గర కమిషన్ తీసుకొని ఇట్లా బదలాం చేసిన పార్టీని మా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రజలు ఒకటే. నేను ప్రజలకు ఒకటి తలుచుకున్నా, ప్రజలు దళిత బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్ అని ఇంకేమైనా మీరు గవర్నమెంట్ స్కీమ్లు అప్లై చేస్తే మీరు ఎవ్వడికి రూపాయి లంచం ఇవ్వద్దు. మీ కన్సల్ట్ ఎమ్మెల్యే ఎవరు, డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే డైరెక్ట్ ఉంటారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా ఎల్లప్పుడూ. లేకపోతే మీ ప్రజల ఏ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేకి ఫోన్ చేయండి, సార్ మాకు ఈ దళారులు వచ్చి నీ పైసలు అడుగుతున్నారని ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది పార్టీ నుంచి. కానీ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా దళిత బంధులో కానీ, కళ్యాణ లక్ష్మిలో కానీ, డబుల్ బెడ్రూమ్లో కానీ దళారులను ఎవరు మేము సపోర్ట్ చేయట్లేదు. ఎవరైనా చేసింటే వాడిని ఇమీడియట్గా తన్నిలా కొట్టుడే ఉంది. కానీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల జుట్టు బీజేపీ చేతిలోనే ఉందంటారు కదా, మీరేమంటారు? ఒప్పుకుంటారు దాన్ని? ఒకటి, మా జుట్టు ఎవరి చేతిలో లేదు, ఎవరి జుట్టు మా చేతిలో లేదు. మాది మేము మా రాష్ట్రంని మేము చక్కబెట్టుకోనికి చూస్తున్నాం, చక్కబెట్టుకుంటున్నాం. మెల్లమెల్లగా ఎంత అయితే అంత డెవలప్ చేసుకుంటున్నాము. ఎట్ ద టైము బీజేపీ జుట్టు కాదు, మా ఇంటికే కూడా. రైట్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.